దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఈ లైవ్లోనికి ఆహ్వానిస్తున్నాను. ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ గ్రూపులలో కానీ మీ స్నేహితులను కానీ ఆహ్వానించవలసిందిగా ప్రభువు పేరట మీకు మనవి చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఈ లైవ్లోనికి ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లైవ్ని షేర్ చేయడం వలన ఎవరికి ఏ అవసరత ఉందో, ఎవరికి ఏ మాట కొదువగా ఉందో దేవుడు వారితో మాట్లాడతారు. కాబట్టి లైవ్ని షేర్ చేయవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. ప్రేమపూర్వకంగా ప్రతి ఒక్కరిని ఈ లైవ్లోనికి ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఆయన చేసిన ఉపకారములకు మనం ఏం చెల్లిస్తాం? ఆయనే మనకి ప్రతిదీ ఉపకారంగా చేస్తున్నాడు. ఈరోజు మనం చెప్పుకునేది ఒక పనిముట్టు లేదా ఒక ఆయుధము, ఒక వస్తువు గురించి. అంటే అది ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది, దైనందిన జీవితంలో అది ఎలా ఉపయోగపడుతుంది, అది చూసి మరి మన జీవితంలో మన ఆత్మీయ ఎదుగుదలకు ఏమి కారణమవుతుందో తెలుసుకుందాం. ఏదైనా ఒక వస్తువు, ఏదైనా ఒక పనిముట్టు, ఖచ్చితంగా ఒక పనిముట్టుకి ఒక పని లేకుండా ఉండదు. అది ఎలా రూపొందించిందంటే ఒక పని కోసం. ఆ పని జరగాలంటే ఆ వస్తువు కావాలి. తీసివేయడానికి ఒక వస్తువు కావాలి, పెట్టడానికి ఒక వస్తువు కావాలి. అంటే ప్రతి దానికి ఒక్కొక్క వస్తువు అవసరము. మామూలుగా జనరల్గా నేను చెప్తున్నాను. ఇప్పుడు మనం ఏదైనా కట్ చేయాలంటే చాకు అవసరము. మరి దానిని అతకబెట్టగలమా? అతకబెట్టలేము. మేకు తీయాలంటే మేకు తీసేది ఒకటి ఉంటుంది, కొట్టేది ఒకటి ఉంటుంది. అంటే ప్రతి దానికి ఒక్కొక్క వస్తువు, అంటే ఒక్కొక్క ఆయుధము, ఒక్కొక్క పనిముట్టు అవసరం. మరి అది ఉంటేనే ఆ పని జరుగుతుంది. అది ఉంటేనే ఏం జరుగుతుంది? పని జరుగుతుంది. మరి మన జీవితంలో ఎలా జరుగుతుంది పని? ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క పనిముట్టు ఉంది ప్రతిదానికి. కానీ మన జీవితంలో ప్రతి అవసరానికి ఒక ఆయుధం ఉంది. ప్రతి అవసరానికి ఒకే ఆయుధము ప్రతి దానిలో నుండి బయటికి తీసుకొస్తుంది. మరి అంత గొప్ప ఆయుధము మన దగ్గర ఉంది. అది చిన్నది కాదండి, 3 అక్షరాలు ఉంటుంది. మరి పనిముట్లకైతే చాలా 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 పేర్లు ఉంటాయి. కానీ మరి ఆ 3 అక్షరాల దానితో మనము జీవితాన్ని జయించగలం. హల్లెలూయా. 3 అక్షరాల ఆ పదము మన జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుతుంది, ఎలా మారుస్తుంది, ఎలా ముందుకు నడిపిస్తుంది, ఎలా సమస్యల్లో నుండి బయటికి తీసుకొస్తుంది, ఎలా అనారోగ్య పరిస్థితి నుండి బయటికి తీసుకొస్తుంది, ఆర్థిక సమస్యల్లో నుండి బయటికి తీసుకొస్తుంది, మరి అశాంతిగా ఉన్న వారికి శాంతినిస్తుంది, బలహీనతలో బలమునిస్తుంది. అంటే ఒకే మాట ఎన్నిటి నుండి జయిస్తుందో చూడండి. మరి మనకు కావాల్సిన వస్తువులు అన్నీ కావాలి. మన గృహంలో అయితే ప్రతి ఒక్కదానికి ఒక్కొక్కటి కొనుక్కుంటూ ఉంటాం. ఫస్ట్ ఒకటి కొంటాం, దాని తర్వాత దానికి సంబంధించింది ఇంకొకటి కొంటాం. కానీ ఇక్కడ ఏది అవసరం లేదు, 3 అక్షరాలు. అదేంటి? ఆ 3 అక్షరాలతో మనం జీవితాన్ని జయించగలము, ప్రపంచాన్ని జయించగలము. ఆ 3 అక్షరాలు ప్రార్థన. 3 అక్షరాలు. ఆ ప్రార్థన అనేది మన జీవితంలో ఉంటే ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది. ఒక బలమైనటువంటి ఆయుధం అది. ఆ ఆయుధం మన చేతిలో ఉంటే
దేనికి కూడా భయపడాల్సిన అవసరము లేదు. అంటే మనుష్యులుగా కొంచెం భయం ఉంటుంది, కానీ మనకి ఆ భయాన్ని మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో దానిని జయించే శక్తి వస్తుంది. అది దేవుడు ఇస్తాడు, దేవుని కృప. మనము మనకుగా చేసి మనము ఏది చేయలేం, కానీ దేవుని యొక్క కృప. మరి అది ఆ ప్రార్థన అనేది జీవితాలను, అతలాకుతలంగా ఉన్న జీవితాన్ని ఏం చేస్తుంది? సరిచేస్తుంది, మారుస్తుంది, సహాయం చేస్తుంది. మరి ఎలాంటి పరిస్థితి అయినా నువ్వు ఎలాంటి పరిస్థితుల గుండా వెళుతున్నా కూడా ధైర్యం ఇస్తుంది. మనం ఎవరితో సంభాషిస్తున్నాము? ప్రార్థన అంటే దేవునితో సంభాషిస్తున్నాం. తండ్రి, నాకు ఇది కావాలి, ఇది తీసివేయి, ఇది నాకు అవసరము. మన జీవితంలో మనం భయపడేది రెండే విషయాలండి. రెండు విషయాలే మనల్ని కృంగదీస్తాయి. ఒకటి ఆర్థిక పరిస్థితి. అదేంటంటే మరీ ఇంకా అసలు తెలియని భయము. ఎలా, ఏంటి నా సిచ్యువేషను అన్న లోతు వరకు మన ఆలోచనలు పోతాయి. అంత ఆలోచనలో కూడా మనం ఒక్కసారి ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? లేవనెత్తుతాడు. ఆ భయాన్ని తీసివేసి మరి దానిలో నుండి ఎలా బయటికి రావాలో ఆ మార్గాన్ని దేవుడు మనకి తెలియజేస్తాడు. ఆ మార్గం గుండా వెళ్ళి దానిని సాల్వ్ చేసుకునే మార్గం ఇస్తాడు. అంటే ధైర్యం ఇస్తాడు, అదే టైంలో మనకి జ్ఞానాన్ని కూడా ఇస్తాడు. దాంట్లో ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఎలా బయటికి రావాలి, ఎలా బయటికి రావాలో తెలియక మనం ఏం చేస్తాం? ఆలోచించి కృషించిపోయి, నీరసించిపోయి ఇంకా లోతుకు అయిపోయింది నా పరిస్థితి, ఇంకా నేను జయించలేను ఈ జీవితాన్ని, జయించలేను ఈ ఆర్థిక పరిస్థితిని, జయించలేను అంటే పిరికితనం అన్నది మనకు వచ్చేస్తుంది. ఆ ప్రార్థన అన్నది మనం చేసినప్పుడు ఆ పిరికితనం నుండి మనల్ని ఎక్కడికి నడిపిస్తుందంట? ధైర్యం ఇస్తుంది, ఫస్ట్ మార్గము చూపిస్తుంది, అది సాల్వ్ చేసుకునే ఆలోచన కూడా మనకి కలిగిస్తుంది. అంటే ప్రార్థన ప్రతిఫలాన్ని ఇస్తుంది. మనము ప్రార్థించడం మొదలు పెడితే కార్యము జరగడం చూస్తాం మనం. మరి దేవుని యొక్క కార్యాలని మనం చూడాలంటే ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి. ప్రార్థన లేకపోతే మన జీవితం ఎలా ఉంటుందంట? ఎండిపోయిన మొక్క వలె ఉంటుంది. మనం ఎంతగా ఆహారం తీసుకున్నానో అదేంటంటే శరీరానికి మాత్రమే, కానీ ఆత్మీయంగా మనం ఎదగలేము, ఆత్మీయంగా మనము బలపడలేము. శారీరకంగా దృఢంగా ఉన్న ఆత్మలో బలం ఉన్నప్పుడే శారీరకంగా కూడా మనము చక్కగా కనబడతాం. లోపల భయం ఉండి మనం ఎంత రెడీ అయినా, ఎంతగా ఆహారం తీసుకున్నా మన ముఖంలో తెలిసిపోతుంది. ఎవరైనా మనం ఇలా బాధతో వెళ్తే వెంటనే అనేస్తారు, నాకు ఏమీ లేదు అని మనం అంటాం, కానీ మీ ముఖంలో తెలిసిపోతుంది ఏదో తెలియని ఆందోళన. ఒకటి ఆర్థిక పరిస్థితి, రెండు అనారోగ్య పరిస్థితి. అనారోగ్య పరిస్థితి మనల్ని ఏం చేస్తుంది? కృంగదీస్తుంది, భయపెడుతుంది. ఏమైపోతుందో నా జీవితము, ఇంకా ఇంతే కావచ్చు అనేసి ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. సమస్తము సాధ్యము. ప్రార్థన వల్ల జయించలేనిది ఏదీ లేదు. ప్రార్థిస్తే ప్రతి పని సులువుగా అవుతుంది. అంటే మనకి కష్టం ఉండొచ్చు, మనకి బరువుగా అనిపించవచ్చు, కానీ ప్రార్థన చేసినప్పుడు తెలియని ఒక తేలిక మన హృదయంలో, అది దేవుడే చేస్తాడు అన్న ఆలోచన వచ్చేస్తుంది. భయపడాల్సిన అవసరం లేదు. మరి ప్రార్థించి ఓడిపోయిన వాళ్ళు ఎవరూ లేరండి. బైబిల్లో చూసినట్లయితే ప్రార్థించి ఓడిపోయిన వాళ్ళు ఎవరూ లేరు. దేవునితో సహవాసంలో ఉండి విజయము పొందక అపజయము పొందినవారు ఎవరూ లేరు. అంటే దేవునితో నడిచినప్పుడు విజయము, దేవునితో సంభాషించినప్పుడు విజయము, దేవుని మాటలు వింటున్నప్పుడు విజయము, దేవుని యొక్క ఆలోచనలో మనం ఉన్నప్పుడు మనకి విజయము. మనం చేయాల్సింది ఏమీ లేదు, కత్తులు పట్టుకొని నరకడము ఏది లేదు. కేవలము ఉన్న చోటని నెమ్మదిగా మనస్సులోనే మనము ఎవరికి మొరపెట్టాలండి?
దేవునికి మొరపెట్టాలి. ఇదిగో ప్రభువా, ఈ సమస్య ఉంది నాకు, ఈ సమస్యలో నుండి నన్ను బయటికి తీసుకురా, ఈ బాధలో నుండి నన్ను బయటికి తీసుకురా, ఈ వేదనలో నుండి నన్ను బయటికి తీసుకురా, ఈ దుఃఖములో నుండి నన్ను బయటికి తీసుకురా. అడిగింది ఇచ్చే దేవుడు, అడిగినప్పుడు మనం ఊహించిన దానికంటే అధికంగా చేసే దేవుడు. మరి మనం అనుకుంటాం, చాలు ప్రభువా, ఈ జీవితం చాలు, ఈ కొద్ది రోజులు నేను జీవిస్తే చాలు, ఈ కొద్ది అప్పు తీరిపోతే చాలు అని మనం అనుకుంటాం. కానీ మనం ఏంటంటే మన సరౌండింగ్లో ఆలోచిస్తాం కొంచెమే, కానీ దేవుడు ఎలా ఆలోచిస్తాడంట? సమృద్ధిగా ఇవ్వడానికి. సమృద్ధి ఆశీర్వాదము, సమృద్ధి ఆరోగ్యము. ఆయన సమృద్ధిగా ఇచ్చాడు మనకి. అసంతృప్తిగా, అసమృద్ధిగా ఎప్పుడూ ఇవ్వలేదు. సమృద్ధి జీవితాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. ప్రతి దానిని మన కోసము సిద్ధం చేశాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మన పిరికితనం వల్ల, మన బలహీనతల వల్ల దానిని పొందుకోలేక వెనక్కి వచ్చేస్తున్నాం. మరి ప్రార్థన ఎంత బలమైనది! ప్రార్థనా పరులు కష్టాలు వచ్చినప్పటికీ దాన్ని జయించే శక్తి దేవుడే ఇస్తాడు. ఆయన కృప వల్లే మనము నిలకడగా ఉన్నాం. తొనకకుండా, వెనకకుండా ప్రతి విషయంలో ఉన్నామంటే కేవలము ఆయన కృప. ఆయన కృప లేకపోతే మనము అడుగు కూడా ముందుకు వేయలేము. మరి మనకి ఉన్న ప్రతి సమస్య ప్రార్థనతో జయించవచ్చు. మరి దానియేలుని చూసుకుంటే ఆయన ప్రార్థనా పరుడు. ఆయనని త్రోసివేయాలని చూశారు, కానీ సింహాల బోన్లో పడేసి సింహాలు ఎదురుగా ఉన్నా ఆయన భయపడ్డా? ఆకలితో ఉన్న సింహాలు అవి బోనులో వెయ్యగానే ఏమైపోతుంది? ఒక్క దెబ్బతో చీల్చి చెండాడేసి తినేసేవి. కానీ ఎవరు రక్షణగా ఉన్నారు? ఆయన ఏం చేశాడు అందులో పడేసినప్పుడు? భయంకరమైన పరిస్థితి అది. మనమైతే ఒక్కొక్కసారి కుక్కను చూసి, పిల్లిని చూసి కూడా భయపడతాం. కానీ సింహపు బోన్లో వేసినప్పుడు మరి ఆయన చేసింది ఒక్కటే, ప్రార్థన. మరి ఆ ప్రార్థనకి ప్రతిఫలం వచ్చిందా లేదా? ప్రార్థనకి ప్రతిఫలము వచ్చింది. మనకందరికీ తెలుసు. ఆయన దగ్గరికి కూడా రాకుండా అక్కడే కూర్చున్నాయి. మరి అక్కడ కూర్చున్నాయి, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమైనా అయిందా? ఏమీ కాలేదు. ప్రార్థనకి విజయం వచ్చింది. అపజయం అయితే ఉండదు. దేవుని సన్నిధిలో మనం మొరపెట్టింది, మనం ఎక్కడ ఉంటే అక్కడ మన ప్రార్థన దేవుడు విని ఆలకిస్తాడు. మనం అనుకుంటాం, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, ఆలస్యం అవుతున్నా కొద్ది ఇదిగో దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, నా మొరను వినట్లేదు, ఇంకా నన్ను పట్టించుకునేవారు ఎవరు? నన్ను ఎవరు పట్టించుకోరు, నా జీవితం ఇంతే అని అనుకుంటున్నావు. కానీ మనము బైబిల్ చదువుతున్నప్పుడు అందులో ఎన్నో అద్భుతములు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు ప్రార్థన ద్వారానే సాధ్యమైంది. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనకి ముందుగా వెళ్ళి మెట్టగా ఉన్న ప్రతి దానిని సరళం చేస్తాడు. హన్నా ప్రార్థించింది, కుమారుని పొందుకుంది. మరి ఆమె ప్రార్థన వ్యర్థం కాలేదు. ఇస్సాకు ప్రార్థించాడు రెబ్కా కోసం, ఆలస్యం అయిపోయింది అని. ఆలస్యంలో మరి దేవుడు సంతోషాన్ని కలుగజేశాడు. మరి ప్రతి దాంట్లో చూసినట్టయితే ఆలస్యం అవుతుంది అనుకొని మరి విడిచిపెట్టేసే స్వభావం కాదు. ఆలస్యంలోనే దేవుడు నాకు ఆశీర్వాదం ఇస్తాడు, బాధలోనే నాకు నెమ్మది ఇస్తాడు. పరిస్థితులు తారుమారైనా దానిని తలకిందులు చేసి ఏం చేస్తాడు? ముందుకి నడిపిస్తాడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. మరి యోసేపు దేవుని కళలు వస్తాయి, చక్కటి దర్శనాలు చూస్తాడు. ఆయనని ఏం చేశారు? గోతిలో పడవేశారు. మరి ఒక శ్రమ వచ్చింది, ఆ శ్రమలో నుండి బయటికి తీసుకెళ్ళి ఆయన ఏం చేశారు? అమ్మేశారు. అమ్మేసినప్పుడు ఆ కష్టం, చెరసాలలో ఉన్నాడు. కానీ తర్వాత ఏమైంది? అన్నిటి మీద అధికారాన్ని ఇచ్చాడు దేవుడు. ప్రతి దానిని జయించగల శక్తి దేవునితో సహవాసంలో ఉంటే మనకుంటుంది. మరి వాక్యము చదువుతున్నప్పుడు ఆ వాక్యమే మనతో మాట్లాడుతుంది. అదే వీరికి జరిగింది నాకు కూడా జరుగుతుంది, వీరికి చేసిన దేవుడు నాకు కూడా చేస్తాడు. వాక్యము తెలియకపోతే ప్రార్థన ఎలా చేయాలో తెలియదు.
వాక్యము తెలిస్తే ప్రార్థన ఎలా చేయాలో మనకి తెలుస్తుంది. మరి హిజ్కియా మరణకరమైన రోగం ఉందని చెప్పినప్పుడు ఏం చేశాడు? గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు. నీ దృష్టికి నేను ఎలాంటి వాడనో తెలియదా? ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆయుష్ పొడిగించాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్ పొడిగించాడు. మరి ప్రార్థన చేసినప్పుడు ప్రతి పరిస్థితి మార్చబడుతుంది. షడ్రక్, మేషక్, అబేద్నెగో మరి దేవునితో ఉన్నారు కాబట్టి వాళ్ళు కాలిపోకుండా సురక్షితంగా ఒక్క వెంట్రుక కూడా కాలిపోలేదు, అసలు చొక్కా కూడా లేదు. మరి దేవునితో నడుస్తున్న వారికి ఏ మేలియో కొదువ ఉండదండి. ఏ పరిస్థితి అయినా ఆ పరిస్థితిలో నుండి మనల్ని చక్కగా బయటికి తీసుకొస్తాడు ఆయన. మన బలహీనతలు ఆ విజయము పొందుకోవడానికి మన బలహీనతలు దేవునికి మనకి మధ్యలో అడ్డుగోడగా ఉన్నాయి. అంటే భయపడతాం కాబట్టి ఆ అడ్డుగోడ తొలగిపోకుండా ప్రార్థన చేస్తాము. లోపల ఏముంటుంది మనకి? జరుగుతుందో జరగదు. ప్రభువా నీ చిత్తం, ఇదిగో నన్ను నీ చేతులకు అప్పచెప్తున్నాను. ప్రతి సమస్య, ఏ సమస్య అయినా కానీ నీ చేతులకు అప్పచెప్తున్నాను ప్రభువా. ఇదిగో నన్ను నీ అరచేతిలో చెక్కుకున్నావు. అవును, ఆయన సృజించాడు, ఆయన మనల్ని అరచేతిలో చెక్కుకున్నాడు. కంటి పాప వలె మనల్ని కాపాడుతున్నాడు. ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు. మరి మనము ప్రార్థించి ప్రతి దానిని సాధ్యపరుచుకునే శక్తిని, కృపను ప్రార్థన అనే 3 అక్షరాలతో దేవుడు మనకిచ్చాడు. ఆ 3 అక్షరాలని మనం ఏం చేస్తున్నాం? వ్యర్థంగా పోగొట్టేస్తున్నాం. ఆ వ్యర్థంగా పోగొట్టేసే బదులు దేవునితో చిన్నగా సహవాసంలో ఉండి మనకు కావాల్సింది ఎక్కువ కూడా కాదు, మనకి ఏది కావాలో ఆయన అడిగినప్పుడు ఆయన ప్రతి సమస్యల్లో నుండి బయటికి తీసుకొస్తాడు. ఆయన ప్రతి ఒక్కరిని బాగు చేశాడు, ప్రతి ఒక్కరిని లేవనెత్తాడు, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాడు. ఆర్థికపరమైన ఆశీర్వాదం ఉంది. మరి ఆర్థికంగా మనం అడగాలి, మనకి ఏది కావాలో అడిగినప్పుడు అది మనకి ఇచ్చే దేవుడు. ఆర్థిక సమస్యల్లో నుండి బయటపడాలన్నా ప్రార్థన కావాలి, అనారోగ్య సమస్యల్లో నుండి బయటపడాలన్నా ప్రార్థన కావాలి, సమాధానం లేకుండా ఉన్న ప్రార్థన కావాలి, సమాధానాన్ని ఇస్తాడు. భయంలో ఉండి ప్రార్థన చేసినప్పుడు ధైర్యాన్ని ఇస్తాడు, బలహీనతలో ఉండి ప్రార్థన చేసినప్పుడు బలాన్ని ఇస్తాడు. ప్రతీది ఆయన ఇచ్చే దేవుడు, ఆయన ఇవ్వకుండా ఉండడు. ఒక్కసారి మనం ఆయన తట్టు తిరిగి, ఇదిగో ప్రభువా నా పరిస్థితి నీవు చూస్తున్నావు, నేను ఎలా ఉన్నానో చూసావు, ఎలా ఉంటున్నానో చూస్తున్నావు, ఇదిగో ప్రభువా నా పరిస్థితిని చూసి నా ఈ పరిస్థితిలో నుండి నన్ను బయటికి తీసుకు. చిన్న ప్రార్థన, గంటలు కూడా అవసరం లేదు, పదే కూడా అవసరం లేదు. చిన్న ప్రార్థన, ఈ సమస్య నుండి నన్ను బయటికి తీసుకురా ప్రభా, ఇంత అప్పు ఉంది ప్రభా, ఈ అప్పుని నేను తీర్చలేను ప్రభా, నీవే మార్గము చూపించు ప్రభా. అప్పుల్లో నుండి తీసివేస్తాడు ఆయన, సమృద్ధిని ఇస్తాడు. నీకు తెలియకుండానే నీ దగ్గరికి వస్తాయి. అసలు ఎక్కడ ఎలా మనకి తెలియదు, కానీ గొప్ప అద్భుతము చేసే దేవుడు ఆయన, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ఆయన, సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, సర్వము ఆయన ఉన్నాడు. ఇక్కడే ఉన్నాడు కదా, నేను ప్రార్థిస్తున్నాను, దేవుడు ఎక్కడో ఉన్నాడు, ఆలకిస్తాడా? దేవునికి వినపడ, ఆయన సర్వాంతర్యామి. నువ్వు మనస్సులో ఏమనుకుంటు, ఇప్పుడు నేను మనస్సులో ఏమనుకుంటున్నాను, నేనేమి చెప్తున్నానో కూడా దేవుడికి తెలుసు. నాకు నేనుగా చెప్పడం లేదు, దేవుని యొక్క మాటలు ఆయన మాట్లాడడం ద్వారా, నా నోటిలో పెట్టి మాట్లాడించడం ద్వారా నేను మాట్లాడుతున్నా. నాకు నేనుగా చెప్తే అది వృధా. దేవుని ద్వారా వచ్చిన ప్రతి మాట నెరవేరుతుంది. హల్లెలూయా. ప్రతి మాట నెరవేర్చబడుతుంది. మరి ఆయన గ్రంథంలో ఉన్న ప్రతిదీ నెరవేర్చబడింది. మరి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసి విడుదల పొందుకున్నారు, ప్రార్థన చేసి కావాల్సింది పొందుకున్నారు. మరి పేతురు చెరసాలలో ఉన్నప్పుడు ఏం చేశారు? సంఘమంతా డ్యాన్సులు వేశారా? ముచ్చట్లు పెట్టుకున్నారా? నలుగురు కూర్చొని అయ్యో అని ఏడ్చారా? సంఘమంతా ప్రార్థించినప్పుడు సంఖ్యలు తెగిపోయాయి. హల్లెలూయా.
మరి ఎంతమందికి ఎంత భారమైన సంఖ్యలు ఉన్నను యేసు నామంలో సంఖ్యలు ఈరోజు తెగిపోవును గాక. సంఖ్యలు తెగిపోతాయి. మరి ప్రార్థించినప్పుడు సంఘమంతా ప్రార్థించింది, మరి సంఖ్యలే తెగిపోయాయి. గొప్ప కార్యాలు చేసే దేవుడు, నీకున్న పరిస్థితిని మార్చివేసే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు, సమస్తమును సాధ్యం. ప్రార్థించినప్పుడు మన ఎదుట ఏ సరి అయిన బాట లేదు, ముళ్ళ బాట ఉంది. మనం ప్రార్థించినప్పుడు ఏమవుతుంది? పూల బాటగా అయిపోతుంది. మెట్టలుగా ఉన్న ప్రతి స్థలం ఏమవుతుంది? సరాలము చేయబడుతుంది. మరి ఎంత బాధ ఉన్నా, ఎంత ఇబ్బంది ఉన్నా, ఎంత అనారోగ్యం ఉన్నా, ప్రయాసపడి భారం మోసుకున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఏమంట? ప్రయాసపడి భారము మోస్తున్న జనులారా నా యొద్దకు రండి. మామూలుగా కాదు, ప్రయాసంతో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన పిలుస్తున్నాడు. మన భారం అంతా ఆయనపై వేయమంటున్నాడు. ఇంకా మనకి చింత ఎందుకు? మన అనారోగ్యమైన ఆయనపైన వేసేయాలి, మన ఆర్థిక పరిస్థితి అయినా వేసేయాలి, మన బలహీనతలైనా వేసేయాలి. అవన్నిటిని తీర్చి చక్కగా మనల్ని ఏం చేస్తాడు? ఆయన తీర్చిదిద్దుతాడు. సరిగ్గా మనం వంకరగా ఉంటే మనల్ని ఏం చేస్తాడంట? చక్కగా తీర్చిదిద్దుతాడు. నువ్వు పోగొట్టుకున్నదంతా దేవుడు మరలా తిరిగి ఇస్తాడు. హల్లెలూయా. సమస్త జనులారు, ఏ ఒక్కరిని కాదు, ఆయన పొందిన గాయముల చేత మనకేముంది? స్వస్థత ఉంది. మరి ఆయన మన కోసము ఆయన దరిద్రుడే ఈ లోకానికి వచ్చాడు. ఆయన ధనవంతుడు. మన కోసము, మన రక్షణ కోసము, మన పాపములను, శాపములను, దోషములను, రోగములను తీసుకువేయడానికి ఆయన శిలువ పైన మరణించాడు. మరణించి 3వ దినంన తిరిగి లేచాడు. ఆయన గొప్ప దేవుడు, ఆదరణకర్త. మరి ఆ ఆదరణ మనకు ఉంది కాబట్టి ప్రతి పరిస్థితిలో ఆయన మాటలు మనకి ఏం కలుగజేస్తాయండి? ఆదరణ కలుగజేస్తాయి. ప్రార్థన ప్రతిఫలాన్ని ఇస్తుంది, మార్గము చూపిస్తుంది, విజయంలోనికి నడిపిస్తుంది. ప్రతి ఒక్కరిని చూసుకున్నా కూడా ప్రార్థించి ఓడిపోయిన వాళ్ళు ఎవరూ లేరు. మరి దావీదు చిన్నవాడు, గొలియాతు అజానుబాహుడు. మరి దావీదుతో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఒకే ఒక వడిసెలతో కొడితే అజానుబాహుడైన గొలియాతు ఏమైపోయాడండి? మరి మన ముందు ఆ అజానుబాహుడు లాంటి సమస్య, బాధ, వేదన, దుఃఖము మనం ఏం చేయాలి? ఒక్క వడిసెలతో మనకంటే అవి కనబడవు. మనకి గొలియాతు కనబడ్డాడు, మనకి మన సమస్యలు కనబడాయి. మనల్ని ఏం చేస్తే కృంగదీస్తాయి. కృంగదీసే ఆ సమస్యలను మనం ఏం చేయాలి? బంధించాలి. యేసు నామంలో ప్రతి కృంగదీసే పరిస్థితిని మనం బంధించి ఆ బంధకముల నుండి మనము విడుదల పొందాలి. ప్రతి సమస్య మనల్ని ఆలోచింపజేస్తుంది. ప్రార్థన ఆ ఆలోచనలు కొట్టివేస్తుంది. ఆలోచనలో నుండి బయటికి వచ్చే మార్గము తెలియజేస్తుంది. ఎవరెవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రతి పరిస్థితిని బాగుపరిచి చక్కగా దిద్ది చక్కగా ఆశీర్వదించి ఆయన ముందుకి నడిపిస్తాడు. ప్రార్థనా జీవితం కలిగి ఉండి సంఖ్యల లాంటి సమస్యలను తెంపివేసుకునే శక్తితో ప్రతి ఒక్కరూ ముందుకు వెలుదురుగాక యేసు నామంలో. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. మీకెవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్ చేయండి, లేదా మెసెంజర్లో కామెంట్ చేయండి. నేను మీ గురించి ప్రార్థిస్తాను. ఆర్థిక సమస్య అయినా, అనారోగ్య సమస్య అయినా, ఎంతోమంది అనారోగ్యాలతో బాధపడుతున్నారు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్ చేయండి, ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అతి శ్రేష్టమైన, ఉన్నతమైన, ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, ప్రార్థనకి ఎంత బలముందో, ప్రార్థిస్తే ప్రభా మీరు ప్రతిఫలం ఇస్తారు, విజయం ఇస్తారు. ప్రతి సమస్యలో నుండి బయటికి
ప్రభా రప్పిస్తారు నా తండ్రి. ప్రార్థనా జీవితం కలిగి ప్రతి పరిస్థితిని మార్చుకునే కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను. ఎంతమంది అయితే ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్లాడుతున్నారు ప్రభా, మార్గము సరళము చేసిన తండ్రి, మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. మరుగైన ధనాన్ని వారికి ఇచ్చిన తండ్రి, సమస్యల్లో నుంచి బయటికి విడిపించిన తండ్రి, సంతోషంతో నిన్ను స్తుతించే కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. మరి అనేక మంది నా తండ్రి రోగులుగా ప్రభా, మరి అనేక మంది హాస్పిటల్లో భయంకరమైన వ్యాధులతో ఉన్నారు నా తండ్రి. ఆ వ్యాధుల నుండి విడిపించండి నా తండ్రి, ఆ సమస్యల నుండి విడిపించండి ప్రభా. చిన్న బిడ్డల నుండి ప్రభా ముసలి వాళ్ళ వరకు నా తండ్రి ఎంతో వేదన చెందుతున్నారు నా తండ్రి. ప్రతి అనారోగ్యాన్ని నా తండ్రి యేసు నామంలో కొట్టివేస్తున్నాను ప్రభా. అనారోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా మీరు ముట్టి తాకి స్వస్థపరచండి నా తండ్రి. ప్రతి ఒక్కరు ప్రార్థన జీవితము కృతజ్ఞత కలిగి ప్రభా మిమ్మల్ని స్తుతించే కృపను అనుగ్రహించండి నా తండ్రి. చూసిన ప్రతి ఒక్క బిడ్డని, షేర్ చేసిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని నజరేయుడైన సర్వశక్తి గల యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.